ఆల్మోస్ట్ 3 years బ్యాక్ సినిమా చూసినట్టున్నారు కదా. రైట్ ఎగ్జాక్ట్లీ. సో ఐ సా ద ఫిల్మ్, ఐ లవ్డ్ ఇట్. ఇప్పుడు అది తెలుగులో తమిళ్లో వస్తుందంటే మై బిగ్గెస్ట్ డౌట్ యూనో. సో వెన్ యూ సా ద ఫిల్మ్ ఆబ్వియస్లీ ఇది తెలుగులో అడాప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్? అంటే ఇప్పుడు వాట్ ఐ దీని లైక్ టు సే ఇస్, ఈ సినిమా ఒక కమర్షియల్ హై ఉన్న సినిమా కాదు. నేను చూసి నాకు నచ్చడానికి, అంటే ఈజీగా నచ్చడానికి, లేకపోతే ఒక ట్విస్ట్ బేస్డ్ సినిమా కాదు. అండ్ నేను ఇంతకుముందు చేసిన సినిమా లాంటి సినిమా కాదు. వాట్ ఐ లవ్డ్ అండ్ వాట్ స్టేడ్ విత్ మీ ఇస్ ఈ రెండు నిజమైన జీవితాలు. ఈవెన్ ఇంటచబుల్స్ అనేది ఒక 2 lives నుంచి ఇన్స్పైర్ అయిన కథ. ఇట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. సో ఇద్దరు వ్యక్తులు ఇలా నిజంగానే ప్రపంచంలో ఇలా జరిగింది అంటే గనక ఇట్ స్టేస్ విత్ యూ ఫర్ లాంగ్ టైమ్ వెన్ యూ రిలేట్ టు దట్. సో ఇంటచబుల్స్ నాతో చాలా రోజులు ఉంది. అండ్ ఐ థింక్ దట్ ఇమోషన్ ఈజ్ యూనివర్సల్. అది ఫ్రాన్స్లో ఉండని, ఇండియాలో ఉండని, యుఎస్లో అవని, ఆఫ్రికాలో అవని, ఎనీవేర్ ఐ థింక్ దట్ కేరింగ్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ ఆల్వేస్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్. అండ్ ఇంటచబుల్ చూసినప్పుడు నాకు అదే నచ్చింది. బట్ వెన్ వీ థాట్ ఆఫ్ అడాప్టింగ్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ అడాప్టింగ్ ఇట్ సెల్ఫ్. బికాస్ ఫ్రెంచ్ సెన్సిబిలిటీస్ ప్రకారం నువ్వు చూసా అన్నావు సినిమా, అది ఫ్రెంచ్ సెన్సిబిలిటీస్ ప్రకారం ఆ సినిమా ఉంటుంది. చాలా మెలోగా ఉంటాయి, కొన్ని వాళ్ళకి చాలా యాప్ట్గా ఉంటాయి, అవి మనకు అసలు సూట్ అవ్వు. సో వాట్ వీ డిడ్ ఇస్ యూ విల్ హ్యావ్ 50 or 60 new scenes than other that film. Only the soul we've taken from that film. To maintain the soul of those 2 characters we've taken that from that. And ఆ ఇద్దరి ఏదైతే ఆ ఇద్దరిది ఉందో ఆ ఇద్దరిది మాత్రమే తీసుకున్నాం. మిగతా అదంతా కూడా అడాప్ట్ చేసాం, మిగతా అంతా ఎక్స్టెండ్ చేసాం. బికాస్ మీరు ఇంటచబుల్స్ చూస్తే గనక ద డ్రెస్ క్యారెక్టర్, ద కేర్ టేకర్ క్యారెక్టర్ ఏదైతే కార్తీ ప్లే చేశారో, ఇట్స్ ఓన్లీ వాట్ హీ డస్ ఫర్ ఫిలిప్. That is what Nagarjuna garu is playing in this film. But when you come to Upiri, it is both ways. What Nag sir does for Karthi, what Karthi does for Nag sir. And it is all unintentional. కోరుకోవడం లేదు. వీళ్ళిద్దరు నేను నీకు ఇచ్చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చేయి, నేను ఇది చేస్తున్నాను కాబట్టి లేకపోతే నేను నీకు ఇచ్చేయాలి అనేది లేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అ ప్యూర్ రిలేషన్షిప్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్, బట్ ఇట్ జస్ట్ కమ్స్. And that's what is Upiri all about. It's about a bonding. So we took just that, ఆ చిన్న ఇద్దరి మధ్యలో ఉన్న ఆ రియల్ స్టోరీ ఏదైతే ఉందో ఆ రియల్ స్టోరీని మాత్రమే అందులోంచి తీసుకున్నాం. బట్ సిన్స్ ఇట్ ఈస్ అ బిగ్ ఫిల్మ్, ఇట్ ఈస్, ఇప్పుడు నేను నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఆయనకి ఈ సినిమా గురించి తెలుసు. సో నేను అడాప్టేషన్ చెప్పేటప్పుడు ఆయనకు మైండ్లో ఇంటచబుల్స్ అనేది క్యారీ అప్, బికాస్ దిస్ ఇస్ ఫేవరెట్ ఫిల్మ్. ఆయన చాలా ఇంట్రెస్ట్లో చెప్పారు. నేను అమలా గారితో చెప్పాను 3-4 years బ్యాక్ చూసినప్పుడు నాకు చెయ్యాలని ఉందని, ఇలాంటి సినిమా ఎందుకు చేయట్లేదని. నేను 3 years తర్వాత వంశీ వచ్చి నా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. సో ఐ థింక్ సంబడి హర్డ్ మై విష్ అని అన్నారు ఆయన. సో ఐ థింక్ ద వే ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ వాజ్ దట్ వే ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఐ బిలీవ్ అ లాట్ ఇన్ డెస్టినీ, అండ్ ఐ థింక్ ఊపిరి డిఫైన్స్ ఇట్ అ లాట్ ఫర్ మీ. నిన్నే అమలా గారు చూశారు, అఖిల్ చూశారు. సో దేర్ ఆల్, అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి నేను నిజంగా అసలు ఇట్ వాస్ అమేజింగ్ ఫర్ మీ. ఎందుకంటే I was just waiting to see Amala Garu's reaction. Like, how will she receive Nag sir sitting in the wheelchair? She said, Vamsi, frankly speaking, I thought I would break down seeing him in wheelchair. But within 5 or 10 minutes, I just forgot that he's sitting in the wheelchair. You know, that was the best compliment that I got. And this is what we were thinking. Nag sir used to tell me this. Once he watched the double positive chusaka, and annar nato, Vamsi, 5-10 minutes tarvata cinema start ayyaka, నేను ఒకరిని వీల్ చైర్లో కూర్చున్నాను అనే సంగతే ఆడియన్స్ మర్చిపోతారు అని.